కీర్తన 30:11 నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నా అంగలార్పు అంటే బాధ, దుఃఖం నాట్యంగా మార్చాడు దేవుడు అని చెప్పి అంటున్నాడు. 31 కీర్తన 11 31 కీర్తన 5 అంటాడు, రాత్రి వేళ నేను నాకు ఏడ్పు వచ్చి దుఃఖంతో ఏడ్చాను రాత్రి, కానీ తెల్లారిసరికి దేవుడు నాకు జవాబునిచ్చాడు అని చెప్పి అంటాడు. అట్టి జవాబులు మీకు వచ్చునుగాక. ప్రతి స్త్రీ తన బిడ్డను కనే ముందు ప్రసవవేదన పడుతుంది, దుఃఖము. ఆ తర్వాత పండంటి బిడ్డను చూసి తన దుఃఖంతో మర్చిపోతుంది. అంటే ప్రసవ వేదన లాంటి సమస్యలు వచ్చాయా, దాని తర్వాత బ్లెస్సింగ్ రాబోతుందని అర్థం. మీ బ్యాటిల్స్ బ్లెస్సింగ్ గా మారుడుగాక. పౌల్ అండ్ సైలస్ వారిద్దరు కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అపోస్తలుల కార్యం 16:20 నుండి 26 31 వరకు. ఆ రోజు చాలా కష్టపెట్టబడ్డారు, కొట్టబడ్డారు, గాయాలు పరచబడ్డారు, వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ అంత దుఃఖంలో అంత వేదనలో ఉండి కూడా వారు పాటలు పాడి కీర్తనలు పాడుచుండగా దేవుని కనికరం చొప్పున దేవుడు వారి ప్రార్థన విని భూకంపాన్ని పంపాడు. ఈ భూకంపం వారి తల మీద స్లాబ్ వారి నెత్తిమేం పడలేదు, పునాదులకు వెళ్ళిపోయాయి, డోర్లన్నీ ఓపెన్ అయిపోయి సంఖ్యలు తెగవతలు పడ్డాయి. దేవుని కాపుదల వారికి ఉంది. ఒక్కడు చనిపోలేదు ఆ భూకంపంలో. గొప్ప విజయాన్ని దేవుడు ఆ రోజు వారికి దయచేశాడు. విజయం ఇచ్చే దేవుడు. యోబు జీవితంలో అనేక కష్టాలు వచ్చినా ఆయన దుఃఖము, ఆయన ప్రార్థనాపల, ఎప్పుడు ప్రార్థనాపలేదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని వైపు మొరపెడుతూనే ఉన్నాడు. రోగంతో ఉన్నప్పుడు, నష్టపోయినప్పుడు, బిజినెస్ పోయినా అన్నిట్లో స్తుతించాడు, ప్రార్థించాడు. ఇతని అంగలార్పును నాట్యంగా మార్చాడు. ఎలాగా మీ అందరికీ తెలుసు. ఎన్నంతలుగా దీవించాడండి? 2 డబుల్ పోర్షన్ గాడ్ గేవ్ హిమ్ అండ్ హి వాస్ వెల్ బ్లెస్డ్. అద్భుతంగా దీవించబడ్డాడు యోబు. హన్న తన అంగలార్పు నాట్యంగా మార్చి వేశాడు. ఆమె ఏడ్చింది, పిల్లలు లేని గొడ్డుదాన్ని అని అంటున్నారు. ప్రభా, ఏమిటి నాకు ఈ పరిస్థితి అని కన్నీళ్లు గార్చి మొరపెట్టింది. ఆమె ప్రార్థన విన్న దేవుడు ఆమెకి సమయలని ప్రవక్తనిచ్చాడు. ఆమె తిరిగి ఆ ప్రవక్తను దేవునికి మొక్కుబడి చేసుకుని ఇచ్చేసింది. దేవుడు మరికొంతమంది బిడ్డలను ఆమెకి ఇచ్చాడు. ఆమె జీవితం ఆస్వాదించబడింది. దావీదు కూడా అంటాడు, డేవిడ్ టర్న్ హిస్ వరీస్ ఇంటూ వర్షిప్. దావీదు తనకున్న ఈ బాధలన్నిటిని వర్షిప్ గా మార్చుకున్నాడట. టర్న్ యువర్ వరీస్ ఇంటూ వర్షిప్. మీకున్న ఆవేదనను ఆరాధనగా మార్చుకోండి. ఉదయం సాయంకాలం ప్రార్థన చేసి మొరపెట్టండి. మీ అంగలార్పణ దేవుడు నాట్యంగా మార్చునుగాక. దేవుని బిడ్డలారా, మన మేలు కోసం ఎన్నో సమకూడి జరుగుతున్నాయి. దేవుడిని నమ్మండి, భక్తి కలిగి ఉండండి. మన హృదయాన్ని కుమరించుకుందాం. పరమందున్న దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చునుగాక. మీ అంగలార్పు నాట్యంగా మారునుగాక. నేను నమ్ముచున్నాను, నా దేవుడు నా అంగలార్పు నాట్యంగా మార్చగలడు అని నమ్మిన వారు can we lift up our hands and pray? మన దుఃఖం సంతోషంగా మారే రోజులు రాబోతున్నాయి. Let's close our eyes and pray. Father, we thank you for your word. ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. Anybody who is in sorrow, who is in brokenness, who is in disappointed and discouraged, Master, heal them and raise them up from their situation. ప్రభువా, ఎవరైతే దుఃఖంతో ప్రభువా కురింగిన స్థితిలో ఉన్నారో వారి బాధ నుంచి విడుదల దయచేయండి, వారిని స్వస్థపరచండి. Let your mercy and blessing may come upon their lives. ప్రభువా, నీ కనికరము, నీ యొక్క ఆశీర్వాదాలు వారిపైకి వచ్చునుగాక. Let the anointing of the Holy Spirit be upon all your children. ప్రభువా, నీ ప్రజలందరిపై నీ అభిషేకాన్ని కుమ్మరించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.